Okay, shall we start? Completed. So we are going to start with the Ind AS and we'll go by the order. Ind AS number 1, presentation of the financial statements. So financial statements ఎలా present చేయాలి ఏంటి అనేది మనకి చూడండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎందుకు ప్రిపేర్ చేస్తాం మనం? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ద స్ట్రక్చర్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎంటిటీ. సో ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే కదా మనం టోటల్ కంపెనీ యొక్క ఒపీనియన్ అనేది డ్రాఫ్ట్ చేస్తాం. సో అలాంటప్పుడు ఆ ఫైనాన్షియల్స్ ఏదైతే మనం ప్రిపేర్ చేస్తున్నామో యూ నీడ్ టు ప్రిపేర్ ఇన్ ఏ వెల్ మేనర్ అండ్ యాజ్ టీస్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అలాగే ప్రిపేర్ చేయాలి. సో కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏమేమి వస్తాయండి? బ్యాలెన్స్ షీట్ వస్తుంది, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వస్తుంది, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ వస్తుంది, అలాగే స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అండ్ నోట్స్ టు అకౌంట్స్ డిస్క్లోజర్స్ వచ్చేస్తాయి. సో ఇవన్నీ కూడా మనకి ఏంటండి లైక్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్స్లో వచ్చేస్తుంది. జనరల్ ఫీచర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అసలు ఫీచర్స్ ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మీరు ప్రిపేర్ చేశారంటే అందులో ఏమేమి ఫీచర్స్ ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రూ అండ్ ఫెయిర్ ప్రజెంటేషన్ ఉండాలి ఇన్ కంప్లయన్స్ విత్ ద ఇండ్ AS. ఇండ్ ASలో మనకి ఏవైతే కంప్లయన్సెస్ చెప్పారో ఆ కంప్లయన్సెస్ అన్ని కూడా ఫాలో అవుతూ మీరు ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఉండాలి. ఒరిజినల్గా ప్రిపేర్ చేయాలి. సో లైక్ డమ్మీ డీటెయిల్స్ రికార్డ్ చేయడం వల్ల దెర్ ఈజ్ నో యూస్. సో ఒరిజినల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఒరిజినల్ వాల్యూస్ ఉండాలి అండ్ యూనిట్ టు కంప్లై విత్ ద ఆల్ ది ప్రొవిజన్స్. ఇండ్ ASలో మనకి ప్రొవిజన్స్ ఎలాగైతే చెప్పారో ఆ ప్రొవిజన్స్ మీరు ఏంటండి అంటే యూనిట్ టు మెయింటైన్ అదరెన్స్ టు ద గోయింగ్ కన్సర్న్ అజంప్షన్. It is the basic assumption that company is following the going concern concept. అంటే స్పెసిఫిక్గా మనకి ఎక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ కంపెనీ ఈజ్ ఇన్ ఏ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ఫాలో అవుతున్నారు అనుకుంటాం. అక్రూవల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఉండాలి. ఓకేనా? సో అక్రూవల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఉండాలి అండ్ మెటీరియాలిటీ అండ్ అగ్రిగేషన్ కాన్సెప్ట్ అనేది ఫాలో అవ్వాలి. సో మెటీరియల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వీ నీడ్ టు గివ్ ద సిగ్నిఫికెన్స్. అలాగే ఆఫ్ సెట్టింగ్, లైక్ ఏదైనా బ్యాలెన్సెస్ ఏదైనా ఉంటే మనం లైక్ ఆఫ్ సెట్ చేస్తూ ఉంటాం కదా, లైక్ టోటల్ బ్యాలెన్స్ ఏదైనా ఉంటే రౌండ్ ఆఫ్ చేసేస్తూ ఉంటాం. సో ఆఫ్ సెట్టింగ్ ఏదైనా ఉంటే ఆఫ్ సెట్టింగ్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రిపోర్టింగ్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యొక్క ఫీచర్ ఇంకోటి ఏంటంటే అంటే ఫ్రీక్వెన్సీ ఉండాలి. లైక్ మీరు ఎప్పుడెప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు? క్వార్టర్లీ ప్రిపేర్ చేస్తున్నారా, మంత్లీ ప్రిపేర్ చేస్తున్నారా, ఇయర్లీ ప్రిపేర్ చేస్తున్నారా? సో ఆ యొక్క ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కూడా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ కంపారిటివ్ ఇన్ఫర్మేషన్, ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మనం చెక్ చేస్తున్నాం అంటే పర్టికులర్గా ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిలేటెడ్గా ప్రీవియస్ ఇయర్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండాలి. అప్పుడే కదా మీరు ప్రాపర్ కంపారిజన్ చేయగలరు. ప్రీవియస్ ఇయర్కి కరెంట్ ఇయర్కి ఎంత డిఫరెన్స్ వస్తుంది. అలా ప్రాపర్ కంపారిజన్కి కూడా మనకి ఏంటంటే అంటే ప్రీవియస్ ఇయర్ డేటా కూడా ప్రొవైడ్ చేయాలి. అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ ప్రజెంటేషన్ అండ్ చేంజెస్ ఇఫ్ ఎనీ ఫర్ అప్రోప్రియేట్ ప్రజెంటేషన్ ఆర్ యాజ్ రిక్వైర్డ్ బై ద ఇండ్ AS విల్ బి అలౌడ్. సో ప్రజెంటేషన్ కన్సిస్టెంట్గా ఉండాలి. అంటే మీరు ఎప్పుడు ఎలాగైతే ప్రజెంటేషన్ ఫాలో అవుతున్నారో అదే ప్రజెంటేషన్ ఫాలో అవ్వాలి. ఒక మంత్ ఒక ప్రజెంటేషన్, ఇంకో మంత్ ఇంకో ప్రజెంటేషన్, ఇంకో మంత్ ఇంకొక ప్రజెంటేషన్, అలా డిఫరెంట్ ప్రజెంటేషన్స్ చేస్తున్నారు. డిఫరెంట్ డిజైన్స్ బాగున్నాయని డిఫరెంట్ డిజైన్స్లో ఫైనాన్షియల్స్ చేస్తున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే దట్ ఈస్ నాట్ ద కరెక్ట్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా అలా ప్రిపేర్ చేయకూడదు. మీరు ఏదైతే డిజైన్ లైక్ ఏదైతే మీరు ప్రజెంటేషన్ ఫాలో అవుతున్నారో యాస్టీస్గా అదే ప్రజెంటేషన్ ఎప్పుడు కూడా ఫాలో అవుతూ ఉండాలి. సో అంటే కన్సిస్టెంట్ మెయింటైన్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యొక్క ఫీచర్స్ ఇవన్నీ. ఓకేనా? సో ఇప్పుడు మనం చెప్పుకున్నవే ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఆఫ్ ద ప్రజెంటేషన్ ఉండాలి, అలాగే గోయింగ్ కన్సర్న్ ఉండాలి, అక్రూవల్ బేసిస్, సో మెటీరియాలిటీ, ఆఫ్ సెట్టింగ్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ రిపోర్టింగ్. లైక్ ఆఫ్ సెట్టింగ్ అంటే మనకి లైక్ అన్లెస్ అదర్వైజ్ పర్మిటెడ్, అదన్నా చెప్తే తప్ప మనం ఆఫ్ సెట్టింగ్ అనేది చేయకూడదు. నార్మల్గా అయితే ఆఫ్ సెట్టింగ్ అంటే లైక్ ఇలా కూడా జరుగుతుంది. ఎలాగండి, మనకి ట్రేడ్ పేబుల్స్ ఉన్నారు, ట్రేడ్ రిసీవబుల్స్ కూడా ఉన్నాయి. మనం వేరే వాళ్ళకి పే చేయాలి, అతను మనకి రిసీవబుల్. సో ఇద్దరం కూడా మనం లైక్ బోత్ ద పార్టీస్ ఆర్ సేమ్ ఇన్ ద కంపెనీ. సో అలా ఎవరన్నా ఉంటే ఆ రెండు కూడా ఆఫ్సెట్ చేసుకోవచ్చా లేదనేది. సో ఇన్ కేస్ ప్రిస్క్రైబ్ చేస్తే అలా ఆఫ్సెట్ చేయొచ్చు, లేదు అంటే లైక్ సపరేట్గానే మీరు చూపించాలి బుక్స్లో. సో కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, ప్రీవియస్ ఇయర్ డేటా ఉండాలి. ఆ తర్వాత కన్సిస్టెంట్గా ప్రజెంటేషన్ మరి ఏదైతే ఫాలో అవుతున్నారో కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి. సో స్ట్రక్చర్ అండ్ కంటెంట్, దట్స్ ఇట్ అండి. డిస్క్లోజర్స్ వచ్చేసరికి సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ పాలసీస్ ఫాలో అవుతున్నారా లేదా, ఎలాంటి అకౌంటింగ్ పాలసీస్ ఫాలో అవుతున్నారు, ఏం ఫాలో అవుతున్నారు అనేది డిస్క్లోజ్ చేయాలి. సోర్సెస్ ఆఫ్ ఎస్టిమేటెడ్ అన్సర్టనిటీ. సో మీరు ఏదైనా ఎస్టిమేషన్స్ తీసుకున్నారు అన్సర్టనిటీ రిలేటెడ్గా, ఆ అన్సర్టనిటీ రిలేటెడ్గా మీరు ఏదైతే ఎస్టిమేషన్ తీసుకున్నారో ఆ ఎస్టిమేషన్కి బేసిక్ సోర్స్ ఏంటి, సో ఎక్కడి నుంచి మీరు ఆ డేటా కలెక్ట్ చేశారు, యూనిట్ టు ప్రజెంట్. క్యాపిటల్ మేనేజ్మెంట్ పాలసీస్. సో క్యాపిటల్ మేనేజ్మెంట్ పాలసీస్ ఏదైనా ఉంటే వాటి రిలేటెడ్ కూడా డిస్క్లోజర్స్ ఇవ్వాలి. ఇక అదర్ డిస్క్లోజర్స్ యాజ్ ప్రిస్క్రైబ్డ్. ఇక అదర్ డిస్క్లోజర్స్ ఏదైనా ప్రిస్క్రైబ్ చేస్తే
వాటన్నిటిని కూడా మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ప్రజెంటేషన్ చేయాలి. సో ఇదంతా కూడా ఏంటంటే అంటే హౌ ద ఫైనాన్షియల్స్ విల్ బి ప్రజెంటెడ్, ప్రజెంటేషన్ మనం ఎలా చేయాలి అనే దాని గురించి మనం ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఓకేనా? ప్రజెంటేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ డేస్ నెంబర్ 1. దట్స్ ఇట్, అంతేనండి. బేసిక్ నార్మల్ స్టాండర్డ్, సో అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ వన్ ఇన్ డేస్ నెంబర్ 2 ఇన్వెంటరీస్, ఇంపార్టెంట్ స్టాండర్డ్. ఇన్ డేస్ 2 ఇన్వెంటరీస్ చూడండి. objective the objective of this standard is to prescribe the accounting treatment for inventories. బేసిక్ ఆబ్జెక్టివ్ ఇండేస్ 2 యొక్క బేసిక్ ఆబ్జెక్టివ్స్ ఏంటని అంటే మనకి బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మనం ఫైనాన్షియల్స్లో బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇన్వెంటరీస్ అని రికార్డ్ చేస్తున్నామా, ఆ ఇన్వెంటరీస్ని ఎలా వాల్యూ చేయాలి, అసెట్స్ని ఎలా వాల్యూ చేయాలనే దానికి మనకి పీపీఈ స్టాండర్డ్స్ ఉన్నాయి, వాటికి సపరేట్ స్టాండర్డ్స్ ఉన్నాయి. అలాగే ఇన్వెంటరీస్ని ఎలా బుక్స్లో చూపించాలి అనే దాని గురించి వీ విల్ ఫాలో ద ఇండేస్ నెంబర్ 2. ఇండేస్ 2 ఫాలో అయ్యి ఇన్వెంటరీస్ని ఎలా బుక్స్లో ప్రజెంట్ చేయాలనేది ఇక్కడ నేర్చుకుంటాం మనం. ఓకేనా? సో చూడండి, కాస్ట్ ఏ కాస్ట్ చూపించాలి అండ్ ఫర్ ద సబ్సిక్వెంట్ రికగ్నిషన్ ఎలా నెక్స్ట్ మనం ఎక్స్పెన్స్ కింద ఎలా రికగ్నైజ్ చేయాలి ఏంటనేది ఇక్కడ మనకి మెయిన్ ఆబ్జెక్టివ్ ఉంటుందండి. చూడండి ఇన్వెంటరీస్ అంటే ఏంటో చూడండి. ఇన్వెంటరీ యొక్క డెఫినేషన్ చూడండి. ఇన్వెంటరీస్ ఆర్ అసెట్స్. ఇన్వెంటరీస్ కూడా ఏంటండి, ఇన్వెంటరీస్ కూడా అసెట్సే. హెల్డ్ ఫర్ సేల్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. ఇన్వెంటరీస్ అంటే ఏంటి, దోస్ ఆర్ అసెట్స్ విచ్ ఆర్ హెల్డ్ ఫర్ సేల్ ఇన్ ది ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. బేసిక్ అంటే మన డే టు డే బిజినెస్లో సేల్ చేయడానికి మన దగ్గర ఉంచుకున్నాం, అవి ఫినిష్డ్ గుడ్స్ రెడీ అయిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ సెల్లింగ్ సమ్ ల్యాప్టాప్స్ కావచ్చు, ఏసీస్ సేల్ చేస్తున్నాం. సో ఇన్వెంటరీస్ అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాప్టాప్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే మనకి ల్యాప్టాప్స్ అనేది ఏంటండి, ఇన్వెంటరీనే కదా. ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ ఉన్నారు, అతను ఏంటండి అంటే లైక్ ల్యాండ్స్ కావచ్చు, లేకపోతే ఏంటండి అంటే బిల్డింగ్స్ అనేది సేల్ చేస్తూ ఉంటారు, పర్చేజ్ చేస్తారు, సేల్ చేస్తారు. అతనికి ఇన్వెంటరీ ఏముంటుంది, ల్యాండ్ ఆర్ బిల్డింగ్. బట్ నాట్ ఫర్ అస్. మనకి ఇన్వెంటరీ అంటే ల్యాప్టాప్సే అవుతుందా. సో ఇన్వెంటరీస్ ఆర్ ద అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్ ఇన్ ది ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో సేల్ కోసం ఉంచారు, లేదా ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ సచ్ సేల్. ఆ సేల్ చేయడానికి, ల్యాప్టాప్ ప్రొడక్షన్ చేయడానికి కొంత రా మెటీరియల్ పర్చేజ్ చేశాను నేను, అది కూడా ఇన్వెంటరీనే. రా మెటీరియల్ రెడీ, లైక్ ల్యాప్టాప్ రెడీ చేయాలంటే వీ రిక్వైర్ సమ్ బ్యాటరీస్ కావచ్చు, కొన్ని నట్స్ కావచ్చు, బోల్ట్స్ కావచ్చు, మెటల్స్ కావచ్చు కావాలి. సో అవన్నీ తీసుకొచ్చి నేను గోడౌన్లో పెట్టేశాను. సో అవన్నీ కూడా నాకు ఇన్వెంటరీనే. ఎందుకు సార్ అంటే ఒక ప్రోడక్ట్ సేల్ చేయడానికి కోసం నేను మెయింటైన్ చేస్తున్నాను అవన్నీ కూడా. దట్స్ వై దోస్ ఐటమ్స్ ఆల్సో విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్వెంటరీస్ అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ సప్లైస్ టు బి కన్జ్యూమ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ ఆర్ ఇన్ ద రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్. సో రా మెటీరియల్, సో వర్క్ ఇన్ ప్రాసెస్లో ఉన్న రా మెటీరియల్లో ఉన్న మనం ఏంటంటే అంటే సేమ్ ఇన్వెంటరీస్ కింద కౌంట్ చేస్తాం. సో సేమ్ థింగ్ లైక్ రా మెటీరియల్ కావచ్చు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కావచ్చు, ఫినిష్డ్ గూడ్స్ కావచ్చు, హెల్డ్ ఫర్ ది సేల్ ఇన్ ది ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో మీరు సేల్ చేయడానికైనా కానీ, ఆ సేల్ కోసం లైక్ యూస్ చేయడానికి కానీ, లేకపోతే రా మెటీరియల్ స్టేజ్లో ఉన్నా కానీ మనం ఏంటంటే అంటే వాటిని ఇన్వెంటరీస్ అనే చెప్పాలి. ఈ డెఫినేషన్ ఎవరికైతే సాటిస్ఫై అయిందో వాళ్ళందరూ కూడా ఈ స్టాండర్డ్లో ఎలాగైతే అకౌంటింగ్ ట్రీట్మెంట్ చెప్పారో అలాగే ఇన్వెంటరీస్ని మీరు అకౌంటింగ్ చేయాలి. చూస్తుందా, సేమ్ సింపుల్. చూడండి నెక్స్ట్ మనకి నెట్ రియలైజబుల్ వాల్యూ డెఫినేషన్స్. నెట్ రియలైజబుల్ వాల్యూ ఇస్ ద ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ ఇన్ ది ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ less estimated cost of completion and estimated cost necessary to make the sale. Net realizable value NRV ఎలా వస్తుందండి, ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఎస్టిమేటెడ్ సెల్లింగ్ కాస్ట్ కావచ్చు, లేకపోతే ఎస్టిమేటెడ్ కాస్ట్ నెససరీ టు మేక్ ద సేల్. సేల్ చేయడానికి ఏదైతే ఎస్టిమేటెడ్ కాస్ట్ ఉంటుందో ఆ ఎస్టిమేటెడ్ కాస్ట్ లెస్ చేశారంటే మీకు ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని మనం ఏమంటున్నాం, నెట్ రియలైజబుల్ వాల్యూ. ఓకేనా. ఎన్ఆర్వి ఫేర్ వాల్యూ అంటే ద ప్రైస్ దట్ వుడ్ బి రిసీవ్డ్ సో టు సెల్ an asset or paid to transfer a liability in the ordinary transaction between the market participants at the measurement date. సో నార్మల్గా మార్కెట్ ప్రైస్ ఫేర్ వాల్యూ ఏదైతే ఉందో దానికి మనం మార్కెట్ ప్రైస్ తీసుకుంటాం. సో ఇప్పుడు చూడండి ఇన్వెంటరీస్ని ఎలా మెజర్ చేయాలి. సో బేసిక్ మెయిన్ స్టాండర్డ్. సో మనం స్టాండర్డ్ అందుకునే చదువుతుందండి. లైక్ ఇన్వెంటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అసలు ఎలా మెజర్ చేయాలి, ఎలా బుక్స్లో చూపించాలి. మెజర్మెంట్. సో కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్. ది కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్ షల్ కంప్రైజ్ all the cost of purchases, cost of conversion and cost incurred in bringing the inventories to the present location and condition. సో అయితే చూడండి ఈ లైన్ చూడండి, ఇన్వెంటరీస్ షల్ బి మెజర్డ్
ఇట్ ది లోయర్ ఆఫ్ కాస్ట్ అండ్ నెట్ రియలైజబుల్ వాల్యూ. మనకి ఇండెక్స్ 2లో ఇన్వెంటరీస్ని ఎలా మెజర్ చేయమంటున్నారు చెప్పండి. ఇన్వెంటరీస్ విల్ బి మెజర్డ్ ఎట్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈస్ లోయర్. సో మనకి ఇక్కడ ఇండెక్స్ 2లో మనకి ఇన్వెంటరీస్ని ఎలా వాల్యూ చేయమంటున్నారని అంటే ఇన్వెంటరీస్ని కాస్ట్కి కానీ ఎన్ఆర్వి కానీ రెండు క్యాలిక్యులేట్ చేయండి, అందులో ఏదైతే తక్కువ ఉందో ఆ వాల్యూకి బుక్స్లో చూపించండి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి, ఎన్ఆర్వి క్యాలిక్యులేట్ చేయాలి. ఆ రెండు కూడా క్యాలిక్యులేట్ చేసి అందులో ఎక్కడైతే తక్కువ వస్తుందో ఆ వాల్యూకి ఇన్వెంటరీస్ని బుక్స్లో రికార్డ్ చేస్తే సరిపోతుంది. దట్స్ ఇట్. సో కాస్ట్ అంటే ఏమొస్తాయండి, ఎవ్రీథింగ్ ఇన్వెంటరీస్ రిలేటెడ్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాస్ట్ ఇన్వెంటరీ పర్చేజ్ చేశారు, ల్యాప్టాప్ ప్రొడక్షన్ చేయడానికి మనకు కొన్ని నట్స్ మెటల్స్ కావాలి, పర్చేజ్ చేసాం, ఇన్వెంటరీ కింద ట్రీట్ చేయండి. కాస్ట్ ఆఫ్ కన్వర్షన్, ఆ రా మెటీరియల్ అంతా మనం ల్యాప్టాప్ కింద కన్వర్ట్ చేయడానికి కొంత కాస్ట్ అవుతుంది, కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ కూడా ఇన్వెంటరీస్ కింద కౌంట్ చేయండి. అండ్ అదర్ కాస్ట్ ఇంకా ఇన్ బ్రింగింగ్ ద ఇన్వెంటరీస్ టు ద ప్రజెంట్ లొకేషన్. సో ల్యాప్టాప్ రెడీగా అవ్వడానికి ఎవ్రీథింగ్ కంప్లీట్ అవ్వడానికి కొంత కాస్ట్ ఇంక్రీ అయ్యాం ఇంకా. సో అలా ప్రతి కాస్ట్ని కూడా మనం ఏంటండి అంటే విల్ యాడ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్. కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్లో యాడ్ చేసుకోవాలి. సో లైక్ కాస్ట్ ఆఫ్ పర్చేజెస్ అంటే ఏంటి, కాస్ట్ ఆఫ్ కన్వర్షన్, అలాగే మనకి ఏంటి ఇంకా నెక్స్ట్ ఇంకే ఉన్నాయండి అదర్ కాస్ట్లు. ఇవన్నీ కూడా ఏంటండి అంటే కంబైన్డ్లీ విల్ ఫామ్ పార్ట్ ఆఫ్ ది లైక్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్. కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్లో ఇవన్నీ యాడ్ చేయాలి. కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్లో ఏమేమి ఇంక్లూడ్ చేయకూడదు సార్, ఎక్స్క్లూడ్ చేయాల్సినవి ఏమున్నాయండి అంటే అబ్నార్మల్ అమౌంట్ ఆఫ్ ద వేస్టెడ్ మెటీరియల్స్, అబ్నార్మల్ ఐటమ్స్ ఏదైనా ఉంటే, స్టోరేజ్ కాస్ట్, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్, సెల్లింగ్ కాస్ట్, ఇవన్నీ కూడా మీరు ఏంటండి అంటే కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్లో యాడ్ చేయకూడదు. ఓకేనా, ఇవన్నీ అదర్ ఎక్స్పెన్సెస్, సో నాట్ రిలేటెడ్ టు ద ఇన్వెంటరీ. నెక్స్ట్ కాస్ట్ ఫార్ములా. అండి చూడండి, ఇవన్నీ మనం చేసినవి. హౌ డూ యూ డీల్ విత్ ద ఫాలోయింగ్ ఆన్ 31st March 2021 క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ది గౌరవ్ లిమిటెడ్ ఇంక్లూడ్స్ 10,000 యూనిట్స్ ఆఫ్ కాస్టింగ్ ఎట్ ద రేట్ 10 రూపీస్. సో మనకి టోటల్గా 1 lakh వాల్యూ ఉందంట కాస్ట్ బుక్స్లో క్లోజింగ్ స్టాక్. బట్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆన్ ద డేట్ ఈజ్ 9, దట్ ఈస్ 90,000. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ మాత్రం 9 ఉంది. సో ఎలా చూపిస్తారని అడుగుతున్నారండి స్టాక్ని. స్టాక్ అంటే ఇక్కడ ఏంటి, ఇన్వెంటరీస్ని ఎలా రికార్డ్ చేస్తాం మనం, కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోయర్. సో కాస్ట్ ఎంత అండి ఇక్కడ 1 lakh, ఎన్ఆర్వి ఎంత, నెట్ రియలైజబుల్ వాల్యూ అంటే ఏంటి, ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ మార్కెట్లో మనం ఏ ప్రైస్కి సేల్ చేయగలం, 9 రూపీస్ అంటే 90,000 సేల్ చేయగలం. ఎస్టిమేటెడ్ సెల్లింగ్ కాస్ట్ ఏదైనా చెప్పారా మనకి, ఎస్టిమేటెడ్ సెల్లింగ్ కాస్ట్ చెప్పలేదు కాబట్టి దెర్ ఈస్ నో ఎనీ ఎస్టిమేటెడ్ సెల్లింగ్ కాస్ట్, సో 0. సో దట్స్ మనకి 90,000కి మనం ఏంటంటే అంటే బుక్స్లో రికార్డ్ చేయాలి. బికాస్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోయర్, ఏది తక్కువ వస్తుందంటే 90,000 తక్కువ వస్తుంది. అవుతుందా, సింపుల్. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అండి. సో సింపుల్గా మనకి ఏంటండి అంటే కాస్ట్ ఆఫ్ పర్చేజెస్ తీసుకోవాలి. అండ్ కాస్ట్లో లైక్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి చెప్పాం కదా, ఎన్ఆర్వి ఫామ్లో ఎలాగో తెలిసిపోయింది మీకు. కాస్ట్లో ఏమేమి తీసుకోవాలి, కాస్ట్ ఆఫ్ పర్చేస్ తీసుకోవాలి, కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ తీసుకోవాలి, లైక్ కాస్ట్ రిలేటెడ్ లైక్ ప్రొడక్ట్ రిలేటెడ్గా ఇక అదర్ కాస్ట్లు ఏదైనా ఉంటే వాటన్నిటిని కూడా కంబైన్ చేసి మీరు కాస్ట్ని కన్సిడర్ చేయాలి. ఓకేనా, కాస్ట్ వస్తుంది, ఎన్ఆర్వి వస్తుంది. విచ్ ఎవర్ ఈజ్ లోయర్ చేశారంటే యూ విల్ గెట్ ద వాల్యూ టు బి రికార్డెడ్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో ఇన్వెంటరీస్ ఎంత రికార్డ్ చేయాలనేది వచ్చేస్తుంది. ఓకేనా, దట్స్ ఇట్. సో ఇవన్నీ ఇల్లస్ట్రేషన్స్ అండి. నెక్స్ట్ చూడండి, ఇండెక్స్ నెంబర్ 10. ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్. సో ఇది అక్కడ ఎలా పాసిబుల్ అవుతుందండి అంటే బ్యాలెన్స్ షీట్ కంప్లీట్ అయిపోయింది, బట్ బ్యాలెన్స్ షీట్ డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్ జరగదండి. 31st March వరకు డేటా రికార్డ్ చేయాలి మనం. అంటే 31st March రోజు కూడా ఏం జరిగిందో అక్కడ రికార్డ్ చేయాలి.
సో అంటే రికార్డ్ చేసి మొత్తం నైట్ 12 తర్వాత డైరెక్టర్స్ సైన్ చేసి వెళ్ళిపోతారా? కాదు కదా, ఇట్ టేక్ సమ్ టైం. వాళ్ళు చూడాలి, అప్రూవల్ అనేది చాలా టైం తర్వాత ఇస్తారు. బట్ ఆ టైం వరకు కూడా మనకి ఏదైనా ఈవెంట్స్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ జరిగితే మనం ఏ బుక్స్లో చూపించాలి, కరెంట్ ఇయర్లో లైక్ మనం ఇప్పుడు ఏదైతే ప్రిపేర్ చేస్తున్నామో బ్యాలెన్స్ షీట్ అందులో రికార్డ్ చేయాలా, లేకపోతే నెక్స్ట్ ఇయర్లో రికార్డ్ చేయాలనేది తెలియడానికి మనకి ఈ ఇండెక్స్ అనేది యూస్ చేస్తాం. సో ఇండెక్స్ 10లో ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. సో చూడండి, objective of the standard: when an entity should adjust its financial statements of events after the reporting period. మెయిన్ ఆబ్జెక్టివ్, ఈ స్టాండర్డ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటండి, ఎప్పుడెప్పుడు మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది సో అడ్జస్ట్ చేయాలి ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్ తర్వాత ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే ఎప్పుడెప్పుడు మనం అడ్జస్ట్ చేయాలి. అలాగే ది డిస్క్లోజర్ దట్ ద ఎంటిటీ షుడ్ గివ్ అబౌట్ ద డేట్ వెన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వర్ అప్రూవ్డ్ ఫర్ ఇష్యూ అండ్ అబౌట్ ఈవెంట్స్ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్. సో డిస్క్లోజర్స్ ఏదైనా ప్రొవైడ్ చేయాలంటే అవి కూడా మనం ఏంటంటే అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ కింద కన్సిడర్ చేస్తాం. డెఫినిషన్ ఆఫ్ ఈవెంట్స్ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ డేట్: ఈవెంట్స్ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్ ఆర్ దోస్ ఈవెంట్స్ ఫేవరబుల్ అండ్ అన్ఫేవరబుల్. ఒక డయాగ్రామ్ వేసామండి, ఇవన్నీ మనం ఒకసారి ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ డేట్ రిలేటెడ్గా ఒక చార్ట్ లాగా డ్రాఫ్ట్ చేసాం కదా. సో యూ కెన్ రిఫర్ దట్, సేమ్ ఉంటుంది. ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ డేట్ అంటే ఈవెంట్స్ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్ అంటే మనకి ఇక్కడ ఏంటి 31st మార్చ్ తర్వాత ఏదైనా ఈవెంట్ జరిగింది దట్ ఈస్ ఫేవరబుల్ ఆర్ అన్ఫేవరబుల్. ఫేవరబుల్ అయినా అయి ఉండొచ్చు, అన్ఫేవరబుల్ అయినా అయి ఉండొచ్చు. అర్థమవుతుందా? ఈవెంట్ జరిగితే చాలు, అది ఫేవరబుల్ అయినా అయి ఉండొచ్చు, అన్ఫేవరబుల్ అయినా అయి ఉండొచ్చు. that occurs between the end of the reporting period and the date when the financial statements are approved by the board of directors. సో ఫైనాన్షియల్ డేట్ కంప్లీట్ దగ్గర నుంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్ ఇచ్చేంత వరకు ఏదైనా జరిగితే ట్రాన్సాక్షన్ ఇన్ ద కేస్ ఆఫ్ ద కంపెనీ బై కరస్పాండింగ్ అప్రూవింగ్ అథారిటీ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అథారిటీ. సో ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్ అని చెప్తామండి మనం వాటిని. రిపోర్టింగ్ పీరియడ్ అంటే వెన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ అప్రూవ్డ్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఇలా జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ అండ్ బిఫోర్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్ అని చెప్తాం. సో వాటి రిలేటెడ్గా క్వశ్చన్స్ ఇక్కడ. టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ డేట్. సో 2 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతాయి మనకి. ఒకటేమో అడ్జస్టింగ్ ఈవెంట్స్ అని చెప్తాం, ఇంకోటేమో నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ అని చెప్తాం. అడ్జస్టింగ్ ఈవెంట్స్ అంటే ఏంటండి అంటే మనకి బ్యాలెన్స్ షీట్ డేట్ నుంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్ మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్స్లో అడ్జస్ట్ చేయాలి. వాటిని మనం అడ్జస్టింగ్ ఈవెంట్స్ అంటాం. సో ఏవైతే ట్రాన్సాక్షన్స్ జరిగాయో ఇక్కడ అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు, వాటిని మనం నాన్ అడ్జస్టింగ్ ఐటమ్స్ అంటాం. సో అడ్జస్టింగ్ ఈవెంట్స్: an entity shall adjust the amounts recognized in its financial statements to reflect adjusting events after the reporting period. The following are the examples of the adjustment events. So examples చదవండి ఒకసారి. సార్ ఎగ్జాంపుల్స్ చదవండి.
ఓకే చూడండి, బ్యాలెన్స్ షీట్ డేట్న మనకి ఇక్కడ ఏంటండి అంటే బ్యాలెన్స్ షీట్ డేట్ లోపు ఏదైనా కండిషన్ ఆల్రెడీ ఇస్ దేర్ ఎనీ కండిషన్ ఎగ్జిస్ట్. ఒకవేళ బ్యాలెన్స్ షీట్ డేట్కి ఇక్కడ ఏదైనా కండిషన్ ఆల్రెడీ ఉండి ఆ కండిషన్ ఇక్కడ అప్రూవల్ అయ్యే టైంకి ఏంటంటే అంటే ఇక్కడ ఏంటంటే యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది. లైక్ ఈ కండిషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ప్రూవ్ టు బి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాడ్ డేట్స్ రిలేటెడ్గా వీ హ్యావ్ క్రియేటెడ్ ద ప్రొవిజన్. బ్యాలెన్స్ షీట్ డేట్న కొంత ప్రొవిజన్ క్రియేట్ చేస్తాం. బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత నిజంగా మనకు తెలిసింది ఏంటంటే అంటే ఆ ప్రొవిజన్ ఏదైతే క్రియేట్ చేసామో అతను నిజంగా ఏంటంటే అంటే హీ ఈజ్ అనేబుల్ టు పే, సో డిక్లేర్డ్ యాజ్ ఇన్సాల్వెంట్ డిక్లేర్ అయిపోయారు. అంటే ఇక్కడ డిక్లేర్డ్ టు బి ఇన్సాల్వెంట్ అవ్వడం వల్ల మనం 100 ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs ఏంటండి అంటే లాస్ వస్తుంది, మనకి ఒక 10 lakhs లాస్ వస్తుంది. ఆ 10 lakhs లాస్ అనేది యూ నీడ్ టు అడ్జస్ట్ ఇన్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ ఓన్లీ బికాస్ దెర్ ఈస్ ఎ కండిషన్ ఎగ్జిస్ట్ యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. బ్యాలెన్స్ షీట్ డేట్కి ఒక కండిషన్ అనేది ఉందా లేదా, లైక్ ఒక ప్రొవిజన్ క్రియేట్ చేశారు కదా, ఆ కండిషన్కి ఇప్పుడు ఏంటి ఫర్దర్ ఎవిడెన్స్ వచ్చేస్తుంది మనకి. దట్స్ వై అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సిచ్యువేషన్ ఏంటండి అంటే ఇక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈజ్ దర్ ఎనీ కండిషన్ యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్? బ్యాలెన్స్ షీట్ డేట్ నాడు ఏదన్నా కండిషన్ కానీ ఏదన్నా లైక్ ఈవెంట్ కానీ ఏదన్నా ఇండికేషన్ కానీ ఉందా మీ దగ్గర? నథింగ్ ఈజ్ దేర్. దిస్ ఈజ్ నాట్ అన్ అడిషనల్ ఎవిడెన్స్, దిస్ ఈజ్ ద థింగ్ హ్యాపెండ్, రియల్గా జరిగిన థింగ్ అది. సో దట్స్ వై వీటిని ఏంటంటే అంటే ఇక్కడ అడ్జస్ట్ చేయొద్దు బికాస్ దోస్ ఆర్ నాట్ రిలేటెడ్ టు దట్ ఇయర్, అసలు ఆ ఇయర్కి రిలేటెడే లేదు అవి. సో అడ్జస్ట్ చేయొద్దు, జస్ట్ డిస్క్లోజ్ చేయండి సరిపోతుంది. సో అంతేనండి డిఫరెన్స్. ఇంకా అడ్జస్టింగ్ ఈవెంట్స్కి నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్కి డిఫరెన్సెస్ అవే. ఒక డివిడెండ్ వస్తుంది ఇక్కడ మనకి, ప్రపోజ్డ్ డివిడెండ్ ఏదన్నా ఉంటే, సో డివిడెండ్ అనేది మనం లైక్ ఆఫ్టర్ ద డేట్ బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత మీరు ఒకవేళ ప్రపోజ్ చేస్తే డివిడెండ్ అనేది, సో నో నీడ్ టు అడ్జస్ట్, లైక్ బిఫోర్ చేస్తే యూ కెన్ అడ్జస్ట్మెంట్ అనేది కరెంట్ ఇయర్లో ఇచ్చేస్తాం. అంతేనండి, ఈ 3 ఐటమ్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఒకటి అడ్జస్టింగ్ ఈవెంట్స్, ఒకటి నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్, ఒకటి డివిడెండ్. ఈ 3 ఐటమ్స్ గురించి మనకి ఇండెస్ట్ అనేది డిస్కస్ చేస్తాం మనం. సో ఇండెస్ నెంబర్ 19 అకౌంటింగ్ ఫర్ ఎంప్లాయీ బెనిఫిట్స్. సో అల్టిమేట్గా మనం అసలు ఈ స్టాండర్డ్ ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే ఎంప్లాయీస్ రిలేటెడ్గా వీ మేక్ సో మెనీ పేమెంట్స్, చాలా పేమెంట్స్ చేస్తూ ఉంటాం కదా, సాలరీస్ ఇస్తూ ఉంటాం, లేకపోతే వాళ్ళకి ట్రావెల్ అలవెన్సెస్ ఇస్తాం, లేకపోతే ఇంకా అదర్ అలవెన్సెస్ చాలా పే చేస్తూ ఉంటారు. సో ఈ అలవెన్సెస్ అన్నింటిని కూడా మనం బుక్స్లో ఎలా రికార్డ్ చేయాలి, అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏది ఫాలో అవ్వాలి అనేది డిస్కస్ చేయడానికి మనకి ఇండెస్ నెంబర్ 19 అనేది యూజ్ అవుతుంది. సో చూడండి, సో టోటల్గా మనకి టైప్స్ ఆఫ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ ఉన్నాయండి. షార్ట్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే పోస్ట్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, అండ్ అదర్ లాంగ్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ అండ్ టర్మినేషన్ బెనిఫిట్స్. ఇలా 4 టైప్స్లో ఎంప్లాయీ బెనిఫిట్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ అంటే ఏంటండి, మనం కరెంట్ ఇయర్ ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అవుతుందో అక్కడ నుంచి వితిన్ 12 monthsలో మీరు ఏదైనా పేమెంట్ చేసినా కానీ దాన్ని మనం షార్ట్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ అని చెప్పాలి. ఓకేనా? కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అది క్లోజ్ అయిన దగ్గర నుంచి వితిన్ 12 monthsలో మీరు ఏ పేమెంట్ చేసినా కానీ దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ షార్ట్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్. ఓకేనా? పోస్ట్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అంటే ఎంప్లాయ్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా పే చేస్తున్నారా, పోస్ట్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ అవుతుంది. అదర్ లాంగ్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోయిన తర్వాత వితిన్ 12 months తర్వాత మీరు ఏదైనా పేమెంట్ చేశారా, దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ లాంగ్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్. అదే టర్మినేషన్ బెనిఫిట్స్ అంటే లైక్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అని ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్గనైజేషన్లో ఏంటంటే లేబర్ లైక్ ఎంప్లాయీస్ ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయా, సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్స్ చాలా లే ఆఫ్ చేస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. అక్కడ జాబ్స్ అనేది లే ఆఫ్ చేయడం అంటే ఏంటంటే అంటే లైక్ వాళ్ళకి ఏంటంటే అంటే దే హ్యావ్ ద బడ్జెట్ ఎక్కువైపోతుంది, వాళ్ళకి వచ్చే ఇన్కమ్కి వాళ్ళు లేబర్ మీద ఇన్వెస్ట్ చేసే బడ్జెట్ ఎక్కువైపోతుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, మేము వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అప్లై లైక్ స్టార్ట్ చేసామని చెప్తారు. అంటే ఎవరైతే వాలంటీర్గా వాళ్ళే ఎవరైతే ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారో యూ కెన్ గో, విల్ గివ్ సమ్ బెనిఫిట్, కొంత బెనిఫిట్ మీకు ఇస్తాం, కొంత అమౌంట్ ఇచ్చేస్తాం, మీరు కావాలంటే మీరు వెళ్ళిపోవచ్చు. అర్థమవుతుందా? సో అంటే ఇక్కడ ఏంటండి వాలంటరీ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తున్నాం మనం, వాలంటరీగా వాళ్ళే వచ్చి సో దే ఆర్ గెటింగ్ ద బెనిఫిట్స్. సో ఇలా మనం ఏంటంటే ఇన్ని వేస్లో విల్ గివ్ ద బెనిఫిట్స్ టు ద ఎంప్లాయీస్. సో వాటన్నింటిని కూడా ఇలా మనం 4 waysలో డివైడ్ చేసాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి షార్ట్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్,
షార్ట్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ని ఎలా రికగ్నైజ్ చేయాలండి అంటే ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఎక్స్పెన్స్ అన్లెస్ అదర్ స్టాండర్డ్. సో ఎప్పుడు షార్ట్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ని మనం ఎక్స్పెన్స్ కింద చూపించవచ్చు, బికాస్ నెక్స్ట్ వితిన్ 12 monthsలో మనం పేమెంట్ చేసేస్తాం కదా. సో దట్స్ వై ఎక్స్పెన్స్ కింద చూపించండి, నో ఇష్యూస్. షార్ట్ టర్మ్ తర్వాత షార్ట్ టర్మ్ పెయిడ్ లైక్ ఇందులోనే మనకి షార్ట్ టర్మ్ పెయిడ్ అబ్సెన్సెస్ ఉంటాయి. లైక్ లీవ్స్ ఏదైనా జరుగుతున్నాయి. సో లైక్ లీవ్స్ జరుగుతున్నందుకు కూడా మనం ఏంటండి అంటే చూడండి, షార్ట్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్ ఆప్షన్సెస్ ఉంటాయండి. లైక్ ఏంటండి అంటే మనకేంటండి అంటే లీవ్స్ ఉంటాయి. ఆ లీవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏంటండి లైక్ కరెంట్ ఇయర్లో మీరు లైక్ కరెంట్ మంత్లో యూస్ చేయకపోతే ఇట్ విల్ బి క్యారీ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ మంత్లో యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ యూస్ చేసుకోకపోతే కొన్ని కంపెనీస్ ఏంటండి అంటే దే విల్ గివ్ ద అమౌంట్. ఎన్ని డేస్ అయితే మీరు లీవ్స్ తీసుకోలేదో అన్ని డేస్కి యూ విల్ గెట్ ద రీఫండ్, లైక్ యూ విల్ గెట్ ద అమౌంట్. సో అలా ఏదైనా ఉంటే వాటి రిలేటెడ్ కూడా మీరు ఎక్స్పెన్సెస్ కింద చూపించవచ్చు. ఆ తర్వాత వీ హ్యావ్ ద పోస్ట్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం 2 types కింద డివైడ్ చేస్తాం. ఒకటి డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ ప్లాన్, అలాగే డిఫైన్డ్ బెనిఫిట్ ప్లాన్ అని 2 types కింద డివైడ్ చేస్తాం. సో డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ ప్లాన్ అంటే ఏంటంటే మనం కాంట్రిబ్యూషన్ ప్లాన్లో కరెక్ట్గా మనం ఎంత పే చేస్తున్నాం, కాంట్రిబ్యూట్ ఎంత చేస్తున్నాం అనేది తెలుస్తుంది. అల్టిమేట్గా బెనిఫిట్ ఎంత పే చేస్తున్నాం అనేది మనం క్యాలిక్యులేట్ చేయలేం. ఇక్కడ డిఫైన్డ్ బెనిఫిట్ ప్లాన్లో అల్టిమేట్గా మనం బెనిఫిట్ ఎంత పే చేస్తాం అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. లైక్ గ్రాచ్యుటీ పేమెంట్ చేస్తామా, లైక్ ఒక ప్రాపర్ బెనిఫిట్ అనేది ఎంత పే చేస్తాం ఏంటనేది క్యాలిక్యులేట్ చేస్తాం. లైక్ ఎంత మనకి గ్రాచ్యుటీ రిలేటెడ్ ఫార్ములాస్ కూడా ఉన్నాయి. అదే మనకి డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ ప్లాన్లో ఓన్లీ విల్ కాంట్రిబ్యూట్ సమ్ అమౌంట్ అంతే. ఈపీఎఫ్ చేస్తామా, ఎంప్లాయర్ ఒక 12% కాంట్రిబ్యూట్ చేస్తారు, ఎంప్లాయీ ఒక 12% కాంట్రిబ్యూట్ చేస్తారు. జస్ట్ కాంట్రిబ్యూషన్స్ అంతే, ఫిక్స్డ్ కాంట్రిబ్యూషన్. సో దాన్ని మనం డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ అండ్ డిఫైన్డ్ బెనిఫిట్ ప్లాన్స్ అంటాం. అంతేనండి, జస్ట్ లైక్ సో వాటి యొక్క అకౌంటింగ్ ట్రీట్మెంట్స్ అనేది ఎలా చేస్తాం. ఒక చోట ఏమో లైక్ మనం లైబిలిటీ కింద చూపిస్తాం, ఒక చోట ఎక్స్పెన్స్ కింద చూపిస్తూ ఉంటాం. సో జస్ట్ ఒకసారి చదవండి, ఇట్ విల్ బీ ఈజీ. నెక్స్ట్ చూడండి, ఇండియాస్ 33 ఎర్నింగ్ పర్ షేర్ ఈపీఎస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఫార్ములా ఏంటో తెలుసా? మనకి టోటల్గా టూ ఈపీఎస్ఎస్ క్యాలిక్యులేట్ చేస్తాం, బేసిక్ ఈపీఎస్ అండ్ డైల్యూటెడ్ ఈపీఎస్. బేసిక్ ఈపీఎస్ ఫార్ములా ఏంటి? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. సో ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎలా వస్తుంది? లైక్ ప్యాట్ తీసేసుకొని, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తీసేసుకొని అందులో నుంచి ప్రపోజ్డ్ డివిడెండ్ లెస్ చేయాలి. ప్రపోజ్డ్ డివిడెండ్ లైక్ ప్రిఫరెన్స్ షేర్స్ రిలేటెడ్గా ఏదైనా డివిడెండ్ ఉంటే ఆ డివిడెండ్ కూడా లెస్ చేశారనుకోండి, మీకు అల్టిమేట్గా బ్యాలెన్స్ ఏదైతే వస్తుందో దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఇక్కడ అదే క్యాలిక్యులేట్ చేసాం బేసిక్ ఈపీఎస్లో. సో డైల్యూటెడ్ ఈపీఎస్లో మనకి ఏంటండి అంటే చూడండి, డైల్యూటెడ్ ఈపీఎస్లో లైక్ మనం బోనస్ షేర్స్ కావచ్చు, రైట్ షేర్స్ కావచ్చు ఇవ్వడం వల్ల మన ఈపీఎస్ అనేది ఇట్ విల్ కొంత చేంజ్ వస్తుంది. ఆ చేంజ్ అనేది ఎంత వస్తుంది, లైక్ ఎంత చేంజ్ వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేయడానికి మనం డైల్యూటెడ్ ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో డైల్యూటెడ్ ఈపీఎస్ ఫార్ములా చూడండి, ప్రాఫిట్ ఆర్ లాస్ అట్రిబ్యూటబుల్ టు ఆర్డినరీ షేర్ హోల్డర్స్ ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ది డైల్యూటెడ్ ఎర్నింగ్స్ ఏదైనా ఉంటే వాటిని కూడా అడ్జస్ట్ చేసేయాలి. డివైడెడ్ బై వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఆర్డినరీ షేర్స్ అవుట్ స్టాండింగ్ డ్యూరింగ్ ద పీరియడ్ అజ్యూమింగ్ కన్వర్షన్. సో వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి తెలుసా? లైక్ డివైడెడ్ బై 12 చేసేసి మనం ఎన్ని మంత్స్ అయితే లైక్ టర్మ్ కంప్లీట్ అయిపోయిందో అన్ని మంత్స్ తీసుకోవాలి. లైక్ ఫుల్ అంటే లైక్ అలా తీసుకుంటేనే యూ విల్ ఎందుకండి అంటే ఒక్కొక్క షేర్ ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ షేర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఉన్నాయి మన దగ్గర. 4 classes ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఉన్నాయనుకోండి. ఒకళ్ళు జనవరిలో ఇష్యూ చేసినవి, ఒకటి ఏప్రిల్, ఒకటి డిసెంబర్, ఒకటేమో నవంబర్, ఒకటేమో జనవరి, అలా డిఫరెంట్ మంత్లో ఇష్యూ చేసాం మనం. బట్ టోటల్ పైన ఇచ్చిన ఎర్నింగ్స్ ఏంటండి త్రూ అవుట్ ద ఇయర్కి ఇచ్చాం మనం. సో దట్స్ వై ఇక్కడ ఈ షేర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని కూడా మనం ప్రాపర్ ఈక్వల్ చేసేయాలి, వెయిట్స్ అంతా ఈక్వల్ చేయాలి. సో వెయిట్స్ అంతా ఈక్వల్ చేయాలంటే లైక్ ప్రాపర్ మంత్స్ డిఫరెంట్ మంత్స్ ఏవైతే ఉన్నాయో ఆ మంత్స్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేషన్ చేయాలి.
చూడండి రైట్ ఇష్యూ వస్తే మనకి రైట్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయడం, థియరిటికల్ ఎక్స్ రైట్ ఫేర్ వాల్యూ. సో ఐ థింక్ మనం ఇది క్యాలిక్యులేట్ చేసామా, వాల్యూ ఆఫ్ రైట్ అని, వాల్యూ ఆఫ్ రైట్ థియరిటికల్ ఎక్స్ రైట్ ప్రైస్ అని క్యాలిక్యులేట్ చేసామా, సేమ్ ఫార్ములా. అగ్రిగేట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద షేర్ ఇమీడియట్లీ ప్రయర్ టు ద ఎక్సైజ్ ఆఫ్ ద రైట్. సో రైట్ జరగకముందు మార్కెట్లో ప్రైస్ ఎంత ఉంది, ప్లస్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ రైట్ షేర్స్ చేయడం వల్ల మీకు ఎంత అమౌంట్ వస్తుంది డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్, లైక్ ఎగ్జిస్టింగ్ షేర్స్ ప్లస్ న్యూ షేర్స్ రెండు కూడా యాడ్ చేశారంటే యూ విల్ గెట్ ద థియరిటికల్ ఎక్స్ రైట్ ప్రైస్. ఆ థియరిటికల్ ఎక్స్ రైట్ ప్రైస్ని బేస్ చేసుకొని ఒక రైట్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ రైట్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ద ఈపీఎస్. ఇక్కడ ఈపీఎస్ చూడండి. సో ఈపీఎస్ రావాలంటే థియరిటికల్ ఎక్స్ రైట్ ఫేర్ వాల్యూ ఏదైతే ఉందో ఆ థియరిటికల్ ఎక్స్ రైట్ ఫేర్ వాల్యూతో మల్టిప్లై చేస్తాం మనం. సో దెన్ యూ విల్ గెట్ ద బేసిక్ ఈపీఎస్. ఒకసారి ప్రాబ్లమ్స్ చేయండి ఇవన్నీ, లైక్ ఇఫ్ యూ డూ ద ప్రాక్టీస్ యూ విల్ గెట్ ఇట్. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమైపోతాయండి. సో డిస్క్లోజర్స్ ఉన్నాయి. ఇండియాస్ 37 ప్రొవిజన్స్ కంటింజెంట్ లైబిలిటీస్ అండ్ కంటింజెంట్ అసెట్స్. యూ నో దిస్, లైక్ ప్రొవిజన్స్ అంటే ఏంటంటే మనకి ఒకసారి చూడండి. ఇండియాస్ 37లో ప్రొవిజన్ వచ్చేసరికి యూ నీడ్ టు రికగ్నైజ్ ఇన్ ద బుక్స్. ప్రొవిజన్ రికగ్నైజ్ చేయాలి. కంటింజెంట్ లైబిలిటీ అయితే డిస్క్లోజ్ చేయాలి. అర్థవుందా? కంటింజెంట్ లైబిలిటీ డిస్క్లోజ్ చేస్తాం. బ్యాలెన్స్ షీట్లో మనం ఇన్సూరెన్స్ కంపెనీస్లో వాటిలో చూసాం కదా, కంటింజెంట్ లైబిలిటీ అనేది బ్యాలెన్స్ షీట్ కింద ఇచ్చేస్తున్నారు. కంటింజెంట్ లైబిలిటీ షెడ్యూల్ నెంబర్ 12. అర్థవుతుందా? అంటే దిస్ ఈజ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్. లైక్ బ్యాలెన్స్ షీట్లో తర్వాత మనం డిస్క్లోజ్ చేస్తాం అంతే. అదే కంటింజెంట్ అసెట్ అయితే నో నీడ్ టు రికగ్నైజ్, నో నీడ్ టు డిస్క్లోజ్, ఏమి కూడా అవసరం లేదు. బికాస్ దట్ ఈస్ అన్ అసెట్ కదా. అసెట్ని మీరు ముందుగానే రికగ్నైజ్ చేయాల్సిన అవసరం లేదు, అసెట్ని ముందుగానే మీరు డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? సో డెఫినేషన్స్ చూడండి. ప్రొవిజన్ అంటే ఏంటి? ప్రొవిజన్ ఈజ్ ఎ లైబిలిటీ ఆఫ్ అన్సర్టెన్ టైమింగ్ ఆర్ అమౌంట్. సో ఎ లైబిలిటీ ఈజ్ ఎ ప్రజెంట్ ఆబ్లిగేషన్ అయినా ఉండొచ్చు, ప్రజెంట్ ఆబ్లిగేషన్ ఆఫ్ ఎన్ ఎంటిటీ అరైజింగ్ ఫ్రమ్ ద పాస్ట్ ఈవెంట్స్. పాస్ట్ ఈవెంట్స్ ద్వారా మనకి ప్రజెంట్లో ఏదైనా ఆబ్లిగేషన్ క్రియేట్ అవుతుందా? ఎస్, క్రియేట్ అవుతుంది సార్. అండ్ దట్ ఈస్ ఎ ప్రాబబుల్. మనకి ఏంటంటే ప్రాబబిలిటీ మోర్ దెన్ 50% ఉంటే, సింపుల్గా అర్థం చేసుకోండి. ప్రాబబిలిటీ మోర్ దెన్ 50% ఉందనుకోండి ప్రొవిజన్, ప్రాబబిలిటీ మోర్ దెన్ 50% లేకపోతే కంటింజెంట్ లైబిలిటీ. అవుతుందా? మోర్ దెన్ 50% దట్ మీరు ఏంటంటే యూ హ్యావ్ ద కేస్ ఫైలింగ్. మీ దగ్గర ఏంటంటే మీ కంపెనీ మీద ఏదైనా కేస్ ఫైలింగ్ జరిగింది, లాయర్ చెప్తున్నారు ఛాన్సెస్ ఆర్ గ్రేట్ హై, చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ మోర్ దెన్ 50% ఛాన్స్ ఆర్ దేర్ దట్ యూ విల్ గెట్ ద పెనాల్టీ అవుతుందని మీరు అనుకుంటున్నారని చెప్పేశారు. దెన్ మోర్ దెన్ 50% చెప్పారు, అమౌంట్ కూడా ఎంత అవుతుందో చెప్పేశారు అనుకుంటే మీరు డైరెక్ట్గా బుక్స్లో ప్రొవిజన్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదు సార్, మనకి లాయర్ ఏం చెప్తున్నారండి అంటే, ఏమో సార్ అంత 50% ఛాన్సెస్ అయితే కాదు, బట్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో వీ కాంట్ క్రియేట్ ద ప్రొవిజన్ క్రియేట్ చేయాలంటే దెర్ ఈజ్ ఎ ప్రాబబుల్ ఆబ్లిగేషన్, పాసిబుల్ ఆబ్లిగేషన్ ఉండాలి. అంటే మోర్ దెన్ 50% ఛాన్సెస్ ఉండాలి. అది లేదు అన్నారనుకోండి కంటింజెంట్ లైబిలిటీ క్రియేట్ చేయండి. అవుతుందా? సో ఒక ప్రొవిజన్ క్రియేట్ చేయాలంటే ఒకటి మనకి ఏంటంటే అంటే లైక్ ఫ్యూచర్లో కంపల్సరీగా మనం ఏంటంటే అంటే ఆ లైబిలిటీ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉండాలి, లైక్ మోర్ దెన్ 50% ఛాన్స్ ఉండాలి. అమౌంట్ ప్రాపర్గా డిటర్మిన్ చేయగలగాలి, లైక్ ఎస్టిమేషన్ అమౌంట్ కూడా మనం ఎంత ఇంక్రీజ్ అవుతాం ఏంటి అనేది ఎస్టిమేషన్ చేయగలగాలి. సో ఇవన్నీ ప్రాపర్గా ఉంటే ప్రొవిజన్ క్రియేట్ చేయొచ్చు. అదర్వైజ్ ఈ కండిషన్స్ ఏది సాటిస్ఫై అవ్వకపోయినా కానీ వీ కెన్ ఓన్లీ క్రియేట్ ద కంటింజెంట్ లైబిలిటీ, జస్ట్ డిస్క్లోజ్ చేయగలం అంతే. కంటింజెంట్ లైబిలిటీ చూపించాం. ఒక 1 month తర్వాత ఏంటంటే అంటే మనకి 1 month తర్వాత మళ్ళీ మనకి ఏం తెలిసిందండి అంటే దెర్ ఈజ్ ఏ మోర్ దెన్ 50% ఛాన్సెస్ ఉన్నాయని తెలిసిపోయింది. అమౌంట్ కూడా మనం డిటర్మిన్ చేయగలుగుతున్నాం. దెన్ కంటింజెంట్ లైబిలిటీని కన్వర్ట్ చేసేసి ప్రొవిజన్ కింద ట్రీట్ చేసేయచ్చు. అవుతుందా? సో దట్స్ ఇట్. Contingent liability is a possible obligation that arise from the past events whose existence will be confirmed only by the occurrence and non-occurrence. So జరుగుతుందా జరగదా అనేది అది జరిగినప్పుడే తెలుస్తుంది మనకి. సో దట్స్ వై ఛాన్సెస్ ఆర్ లెస్. ప్రొవిజన్స్ అండ్ అదర్ లైబిలిటీస్ రికగ్నిషన్. చూడండి, ప్రొవిజన్ని మనం రికగ్నైజ్ చేస్తాం. కంటింజెంట్ లైబిలిటీ షల్ నాట్ బి రికగ్నైజ్ యాజ్ ఎ కంటింజెంట్ లైబిలిటీ. ఎంటిటీ షల్ నాట్ రికగ్నైజ్ ఎ కంటింజెంట్ లైబిలిటీ. రికగ్నైజ్ చేయకూడదు కానీ జస్ట్ డిస్క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. అదే కంటింజెంట్ అసెట్ అయితే అండ్ ఎంటిటీ షల్ నాట్ రికగ్నైజ్ ఏ కంటింజెంట్ అసెట్. అసలు కంటింజెంట్ అసెట్ని రికగ్నైజ్ చేయకూడదు, అలాగే డిస్క్లోజ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. సో మెజర్మెంట్, ఎంటిటీ షుడ్ టేక్ అకౌంట్ ఆఫ్ ది అన్సర్టనిటీ. సో అన్సర్టనిటీ ఎంత ఉంటుంది, అమౌంట్ ఏంటి, ఎస్టిమేషన్స్ ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దట్స్ ఇట్ అండి, దట్స్ ఇట్. బేసిక్ థింగ్స్ లైక్ మెయిన్ స్టాండర్డ్ అంతా చాలా చిన్న స్టాండర్డ్సే ఉంటాయి. బట్ అదే మనకి ఏంటంటే థియరిటికల్గా కొంచెం ఎక్కువ కనిపిస్తుంది అండ్ ఇలస్ట్రేషన్స్ ఉంటాయి. సో మీరు ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేశారంటే యూ విల్ గెట్ ఇట్ ఎవ్రీథింగ్. జస్ట్ కాన్సెప్ట్స్, ఎక్కువ కాన్సెప్ట్ ఏం లేదండి. లైక్ టోటల్ స్టాండర్డ్ మొత్తం కంటెంట్ అంతా చదవాల్సిన అవసరం లేదు. లైక్ ఈ కంపారిటివ్స్ కావచ్చు, ఇవన్నీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు.
బేసిక్ స్టాండర్డ్ ఏదైతే ఉందో బేసిక్ స్టాండర్డ్ ఇంపార్టెంట్. ఆ బేసిక్ స్టాండర్డ్తో పాటుగా ఇఫ్ యూ ప్రాక్టీస్ సమ్ ఇల్లస్ట్రేషన్స్, ఇందులో ఏవైతే ఇల్లస్ట్రేషన్స్ ఇచ్చారో వాటిని ప్రాక్టీస్ చేసుకోండి. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ఇండియాస్కి అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో దట్స్ ద థింగ్. ఓకే, చెప్పండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? సో we started from here and we completed everything. NDSS and banking companies, insurance, electricity, balance sheets, cash flows, so ESOP, issue, redemption, buyback, ఇవన్నీ కంప్లీట్ చేసామండి. సో దట్స్ ఇట్. ప్రిపేర్ వెల్. సో కాన్సెప్ట్స్ అయితే మనకి ఏంటండి అంటే లైక్ మీకు చాప్టర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ బట్ కాన్సెప్ట్స్ చాలా చిన్న చిన్న కాన్సెప్ట్సే. ఆ కాన్సెప్ట్స్ మీద ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. లైక్ యూనిట్ టు ప్రాక్టీస్ మోర్. సిలబస్ ఎందుకు ఎక్కువ అంటున్నాం అంటే లైక్ యూనిట్ టు ప్రాక్టీస్ మోర్, ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది పేపర్లో. బట్ కాన్సెప్ట్స్ అనేది చాలా చిన్న చిన్న కాన్సెప్ట్స్. చూసారు కదా, లైక్ వీ స్టార్టెడ్ ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ చేసాం అండ్ వీ కంప్లీటెడ్ బై 4:30, అరౌండ్ 4:30లో లైక్ అన్ని చాప్టర్స్ కూడా కంప్లీట్ చేస్తాం. బికాస్ హెవీ కాన్సెప్ట్స్ ఏమి ఉండవండి, చాలా చిన్న చిన్న కాన్సెప్ట్సే. అండ్ ఇప్పుడు మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ తీసుకున్నాం, జస్ట్ ఆ 2 ఫార్మేట్స్ అంతే. లైక్ బ్యాలెన్స్ షీట్స్ తీసుకున్నాం, ఆ ఫార్మేట్ ఉంటుంది. లేదు మనం రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ తీసుకున్నాం, ఆ రిడెంప్షన్ ప్రాసెస్ ఏంటి, ఇష్యూ అప్పుడు ఎలా చేస్తున్నారు, రిడెంప్షన్ అప్పుడు ఎలా చేస్తున్నారు, సింపుల్ జర్నల్ ఎంట్రీస్ అంతే. ఆ 4-5 జర్నల్ ఎంట్రీస్ నేర్చుకున్నారంటే అయిపోతుంది. ఎలక్ట్రిసిటీ కంపెనీస్ నేర్చుకున్నాం, డిపాజిట్ రిలేటెడ్గా 3 జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయి. ఆ 3 జర్నల్ ఎంట్రీస్ నేర్చుకుంటే ఆ టోటల్ కాన్సెప్ట్ అయిపోయినట్లే. అర్థవుతుందా? లైక్ యూ డోంట్ హ్యావ్ ద లెంతీ కాన్సెప్ట్స్ ఉండవు, బట్ లెంతీ ప్రాబ్లమ్స్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో దట్స్ వై యూ నీడ్ టు డూ ద ప్రాక్టీస్. మీకు ప్రాక్టీస్లో ఎక్కువ టైం పడుతుంది. అవుతుందా? సో నీడ్ టు డూ ద బట్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయాల్సిందే. వితౌట్ ప్రాక్టీస్ యూ కెనాట్ హ్యాండిల్ ద అకౌంట్స్ మీరు ఎప్పటికీ కూడా ఏంటండి అంటే లైక్ కరెక్ట్ వేలో చేయలేరు. బికాస్ ఫర్ ఎవ్రీ టైం మీరు వితౌట్ ప్రాక్టీస్ లైక్ జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోయారంటే ఆన్సర్స్, కంపల్సరీగా మీరు ఎన్ని టైమ్స్ చూసుకుంటే అన్ని టైమ్స్ మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది. అర్థవుందా? మీరు ఎన్నిసార్లు ఆ క్వశ్చన్ చూసినా కానీ మళ్ళీ ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత మిస్టేక్ చేస్తారు కూడా. దట్ ఈస్ ఫర్ షూర్. ఎందుకంటే అంటే దట్ ఈస్ ద మ్యాజిక్ ఇన్ దిస్. సో యూ నీడ్ టు ప్రాక్టీస్, దట్స్ ఇట్. ఎందుకంటే ఇంకొక ఆప్షన్ లేదు. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి. లైక్ బెస్ట్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి. లైక్ టోటల్ చాప్టర్ ప్రాక్టీస్ చేయలేకపోతుంటే బెస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్ ఇప్పుడు ఒక క్వశ్చన్ చేసేస్తే యూ కెన్ కవర్ ఒక 2-3 క్వశ్చన్స్ కవర్ చేయగలరు. అలాంటి క్వశ్చన్స్ స్టిక్ పెట్టుకోండి, ఆ క్వశ్చన్సే ప్రాక్టీస్ చేయండి. అదవుతుందా? సో అకౌంట్స్ లైక్ యూ కెన్ గెట్ ద హైయెస్ట్ స్కోర్ అండి. లైక్ స్కోరింగ్ సబ్జెక్ట్ అయితే అకౌంట్స్, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకేనా? సో యూ కెన్ గెట్ ద బెస్ట్ స్కోర్ బికాజ్ మనకి లైక్ ఉన్న సిలబస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా నథింగ్ కాంప్లికేటెడ్ చాప్టర్స్ ఏమీ లేవండి మీకు ఇక్కడ. అవుతుందా? కాంప్లికేటెడ్ చాప్టర్స్ యాక్చువల్గా అయితే చాప్టర్స్ ఉన్నాయి, బట్ అంత కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ ఏమి ఇవ్వలేదు మీకు. అవుతుందా? ఇంటర్ లెవెల్లో యూ డోంట్ హ్యావ్ ద కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ అన్నీ ఈజీ కాన్సెప్ట్సే. జస్ట్ మీరు జాగ్రత్తగా కొంచెం ఆర్డర్ వైజ్గా మనం ఎలాగైతే చెప్పామో ఎంట్రీస్ ఎలాగైతే లాజికల్గా ఎలాగైతే ఒక ఆర్డర్లో చెప్పుకుంటూ వెళ్ళామో అదే ఆర్డర్లో మీరు ఫాలో అవుతూ వెళ్ళారంటే ఇట్ విల్ బి ఈజీ. దట్స్ ఇట్. ఓకేనా? సో 50 మార్క్స్ పేపర్. సో కెన్ గెట్ అరౌండ్ 40 వరకు అయితే కంపల్సరీగా తెచ్చుకోగలరు. అండ్ ఆడిటింగ్లో కవర్ చేశారంటే యూ విల్ గెట్ ద బెస్ట్ మార్క్స్ ఇన్ దిస్ పేపర్. ఓకేనా? సో స్కోరింగ్ సబ్జెక్ట్స్ కదా, మిగతా పేపర్స్లో ఇంకా లైక్ థియరీ పోర్షన్ కూడా ఎక్కువ వస్తుంది. సో వాటిలో స్కోర్ చేయడం అంటే అఫ్కోర్స్ ఇట్స్ బేస్డ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్. బట్ కాకపోతే మీరు ప్రాపర్గా జాగ్రత్తగా ప్లాన్ చేశారంటే అకౌంట్స్లో అయితే మంచిగా స్కోర్ చేసుకోవచ్చు. బికాజ్ మీకు ఈ లైక్ ఫాస్ట్ ట్రాక్ క్లాస్ జరగకముందుగానే మనం ఒకసారి లాస్ట్ బ్యాచ్ లైక్ అకౌంట్స్ అయిపోయిన వెంటనే ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఒకసారి చూసారా? సరే, మీకు అందులో ఏమన్నా డిఫికల్ట్గా అసలు అర్థం కాని క్వశ్చన్స్ ఏమీ లేవు. మ్యాక్సిమం మీకు అన్ని చూసిన ప్రాబ్లమ్సే. లైక్ ఫార్మేట్స్ కూడా అన్ని సిమిలర్ ఫార్మేట్స్ ఉన్నాయి. ఎంసీక్యూస్ కూడా మ్యాక్సిమం సాల్వ్ చేయగలిగారు మీరే. చూద్దాం, అది ఎగ్జామ్ పేపర్ అయినా అప్పటికి మీరు ప్రిపరేషన్ లెవెల్ ఇంకా 50-60% కంప్లీట్ అయింది. బట్ అయినా కానీ యువర్ కంఫర్టబుల్ విత్ ద పేపర్ కదా. ఫైనల్ ఎగ్జామ్లో కూడా మీ పేపర్ అలాగే ఉంటుంది. యూ విల్ బీ కంఫర్టబుల్ విత్ ద ఎగ్జామ్ పేపర్. చదువుతుందా? చాలా కంఫర్టబుల్గా ఉంటారు. బట్ కాకపోతే మైండ్ నుంచి తీసేయాలి. లైక్ సిలబస్ ఈజీ అండ్ మీరు ప్రాక్టీస్ చేసింది అక్కడ ఉంటుందని ఫీల్ అయితే చాలు. యూ కెన్ రైట్ ఇట్ గుడ్. చాలా ఈజీగా రాయగలరు, మంచిగా రాయగలరు. ఓకేనా? సో లైక్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. లైక్ మార్క్స్ అవన్నీ కూడా ఇచ్చేసాను. సో మీ ఇష్టం. ఇంకా లైక్ మార్క్స్ ఎలా అపోజిషన్ చేసుకుంటారు, చాయిస్ ఎక్కడ తీసుకుంటారు, లేకపోతే ప్రిపరేషన్ ఎలా చేస్తారనేది దట్ ఈజ్ యువర్ విష్. ఓకేనా? సో బట్ ప్రాక్టీస్ అయితే కంపల్సరీ. వితౌట్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు హ్యాండిల్ ఇన్ ఎగ్జామ్.
ఇక్కడ చాలా ఈజీగా అనిపిస్తుంది, బట్ ఎగ్జామ్లో అయితే యూ విల్ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో పెన్తో కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. దట్స్ ఇట్. ఎనీథింగ్ ఎల్స్? క్లియర్ ఎవ్రీవన్? షల్ వి క్లోజ్ ఫర్ టుడే అండ్ ఫర్ ఎవర్? ఓకేనా? దట్స్ ఇట్. థ్యాంక్స్ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్ ఎవ్రీవన్. Recording